ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. శ్రీ పూర్ణానంద లీలామృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం. 1999 సంవత్సరం దీపావళి సందర్భంగా మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారి అనుమతితో అప్పా స్వామి గారు ఒక మంత్ర దీక్ష నిమిత్తమై ఒక మండల కాలం హటకేశ్వర ఆశ్రమంలో ఉన్నారు. అప్పుడు ఒక రోజు అప్పా స్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామి వారి దర్శనం కోసం సున్నిపెంట ఆశ్రమానికి వెళ్ళారు. అప్పుడు స్వామీజీ శ్రీ చక్రోపాసన గురించి వివరిస్తూ ఉండగా అప్పాస్వామి గారు అది రాసుకున్నారు. ఆ తర్వాత వారు 18 మంది ఋషుల గురించి విశదీకరించి ఆ ఋషుల యొక్క మంత్రాలను ఒక్కొక్కటి చెప్తూ ఉండగా అప్పాస్వామి గారు కూడా రాసుకుంటూ ఉన్నారు. అలా శ్రీ పూర్ణానంద స్వామీజీ 17 ఋషులను గురించి వివరించి 18వ వాడు పూర్ణానందులు అది నేనే అని తమను స్వయంగా చూపుకుంటూ అతి గంభీరంగా అన్నారు. అప్పుడు స్వామీజీ వారి ముఖ కమలంలో మరెన్నో రెట్లు ఆ దివ్యకాంతి పొడచూపింది. అప్పాస్వామి గారు శ్రీ పూర్ణానంద స్వామీజీ చెప్పిందంతా రాసుకుంటూనే ఉన్నారు. అలా చివరి ఋషీశ్వరుని గురించి స్వామీజీ వివరిస్తూ ఉండగా అక్కడికి బిఆర్కే గారు వచ్చారు. వారు ఆ వివరణలు కాస్త విన్న తర్వాత బహుశా తానదంతా వ్రాస్తుండడం గమనించే కావచ్చు. స్వామీజీ నేను కూడా అది వ్రాయవచ్చునా అని బిఆర్కే గారు అడగ్గా శ్రీ పూర్ణానంద స్వామి వారు అన్నారు, ఒక్క షోడశి చేసేవారికే అర్హత అని గంభీరంగా చెప్పగానే బిఆర్కే గారు అక్కడి నుండి నిష్క్రమించారు. ఆ తర్వాత మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు మన గురు పరంపర శుద్ధ మల్లిక గురు పరంపర అని అన్నారు. అప్పటి వరకు అప్పాస్వామి గారు ఎక్కడా వినని ఆ గురు పరంపర పేరు విని చాలా ఆశ్చర్యం కలిగింది. అంతవరకు అప్పాస్వామి గారు మన గురు పరంపర ఆనంద గురు పరంపర అని అనుకున్నారు. ఓంకారానంద అంటే శ్రీ రాకాడి బాబా వారు, శ్రీ నిత్యానంద భగవాన్, ఇలా వారు ఇంకా అది ఏ ఉద్దేశంతో ఏ అర్థంతో అన్నారో అర్థం కాలేదు అప్పాస్వామి గారికి. ఆ గురు పరంపర గురించి అప్పాస్వామి గారు వారి పాత శిష్యుల్లో ఒకరిద్దరిని అడిగారు. అయితే వాళ్ళకు కూడా ఆ పేరు కొత్తగా అనిపించింది. శ్రీ పూర్ణానంద స్వామి వారి ప్రారంభ శిష్యులను, కొత్తగా వచ్చిన భక్తులను కూడా ఈ విషయం గురించి అడగటం జరిగింది. అయితే అసలు శుద్ధ మల్లిక గురు పరంపర గురించి వాళ్ళు కూడా అప్పుడే వింటూ ఉన్నారు. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఆ పరంపర గురించి చెప్పిన తర్వాత అప్పాస్వామి గారిని ఉద్దేశించి, నీ గురు పరంపర ఏదని ఎవరైనా అడిగితే శుద్ధ మల్లిక గురు పరంపర అని చెప్పు అని ఆదేశించారు. అది తనకు ఏ జన్మలోని గురు పరంపరయో సర్వజ్ఞులైన ఆ పరమేశ్వరునికే తెలియాలి అని అనుకున్నారు అప్పాస్వామి గారు. శ్రీ పూర్ణానంద స్వామి వారు 18 మంది మహారుషుల పేర్లు చెప్పారని, అందులో మనకి ఇప్పుడు తెలిసిన అగస్త్య, వ్యాస మహర్షుల వంటి వారు ఎవరూ లేరు. 18 మంది అతి మహారుషీశ్వరులు ఎప్పుడూ జగజ్జనని అయిన అమ్మవారి వద్ద ఉంటారట. ఇందులో తనకు సంబంధించిన ఒక విషయం ఏమిటంటే, అప్పాస్వామి గారి జాతకం పరిశీలించిన నాడీ గ్రంథ పండితులు ఏమన్నారు, ఇతనికి ముందు ముందు 18 మంది ఋషుల దర్శనం కలుగుతుంది అని ఘంటాపథంగా స్పష్టం చేశారు. అది గురుకృప అని చెప్పి భావించారు అప్పాస్వామి గారు. అలాగే మరొకసారి శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అప్పాస్వామి గారికి రుద్రానికి రుద్ర సంపుటి పశుపతి దీక్ష ప్రసాదించి అది పశ్చిమాభిముఖంగా ఉన్న శివాలయంలో చేయాలని ఆదేశించి కాళహస్తికి వెళ్ళి ఒక మండలం చేయమని చెప్పి పంపించారు. అలాగే ఇంకొకసారి అప్పాస్వామి గారిని శంకర పీఠాల్లో ఒకటైన కడపలోని పుష్పగిరి కామేశ్వరి దేవాలయానికి వెళ్ళి వారు అప్పుడు ఇచ్చిన దీక్ష ఒక మండల కాలం చేయమని నిర్దేశించారు. అక్కడ శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించిన సుమారు 3 అడుగుల శ్రీచక్రం ఉంది. ఆ అమ్మవారు చాలా విశేషమైన అమ్మవారు.
ఇంకొకప్పుడు వారు సహస్ర చండీ యాగం చేయమన్నారు. ఇలా వారు అప్పుడప్పుడు వివిధ రకాల మంత్రదీక్షలు అప్పాస్వామి గారికి ప్రసాదించి అవి ఆచరించుటకు అనువైన పవిత్ర దేవాలయాలకు పంపించేవారు స్వామీజీ. ఈ దీక్షాకాలంలో బహిరంగంగా చెప్పకూడని ఎన్నో అద్భుతానుభవాలు స్వామివారి అనుగ్రహము లభించాయి. అవీ కాక వారు ప్రసాదించిన ఉపాసనలో సందర్భోచితమైన మార్పులు చేర్పులు మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామివారి కృప వలన అప్పాస్వామి గారి అంతరంగంలో ఉద్భవిస్తూ ఉండేవి. ఆ విషయాన్ని శ్రీ స్వామీజీ వారికి తెలుపగా వారు వాటిని అంగీకరించేవారు. ఇలాంటి ఒక సందర్భంలో అప్పాస్వామి గారికి దక్షిణామూర్తి ఉపాసన ఉత్పన్నమైనప్పుడు తాను ఈ విషయాన్ని మద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారికి విన్నవించగా వారు ఓహో ఇప్పుడు చెప్పారా అని వారు ఇచ్చానుసారంగా ఏదో అజ్ఞాత శక్తి తనకు ప్రబోధిస్తున్నట్లుగా అంటూ ఆ ఉపాసనను మరొక విధంగా ఇచ్చి పో ఇంకా ఉపాసించు అని ఆదేశించేవారు. గురుకృప వలన ఇలా అప్పాస్వామి గారికి మరికొన్ని మహామంత్రాలు వాటంతట అవే స్ఫురించాయి. మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసుకోండి. జాయిన్ బటన్, థ్యాంక్స్ బటన్ ద్వారా హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.